కేవలం రాజకీయాల్లోనే కాదు, సైమల్టేనియస్గా మనం చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా నడుస్తున్నది, ఐపీఎల్లో కూడా రెండు టీంలు ఉంటాయి, ప్లేయర్లు ఉంటారు. కానీ నరేంద్ర మోదీ గారి ఆటలో ఎదుట ఆటగాళ్ళు ఎవరు ఉండొద్దు, ఒట్టి మోదీ గారే ఉండాలి. బౌలింగ్ బ్యాటింగ్ వాళ్ళదే, ఆడియన్స్ మొత్తం వాళ్ళ ఈడీ ఐటీ సిబిఐ. ఎందుకు చెప్తున్నాము అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒకవైపు లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మా నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. ఎట్లా కేసీఆర్ గారిని, పార్టీని మేము ఎన్నికల సమయంలో కేవలం ఈ అంశమే మాట్లాడాలి అనే విధంగా వేరే అజెండా 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు అనే విషయం అసలు అజెండాకు రానివ్వకుండా కేవలం అజెండా ఇదే ఉండాలి. ఇవాళ ఏం చేస్తున్నాం, మీడియాలో ఏ చర్చ ఉన్నా కూడా అప్డేట్లు, ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది ఇన్ని కోట్లంట, ఇప్పటి వరకు ₹1 కూడా అందులో రాలేదు. ఈడీ కన్విక్షన్ రేట్ ఎంత? 0.5%. దాదాపు 5,000 కేసులు ఉంటే అందులో ఇప్పటి వరకు తేలింది 25 కేసులు మాత్రమే. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకులది. ఒకవైపు ఇక్కడ కవిత గారితో అయితే, ఇంకోవైపు సాక్షాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని పెట్టారు జైల్లో. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం చేయొద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ పెద్దలందరూ ప్రెస్లలో ఈడీఏ మాట్లాడుతున్నారు. ఇటు ఢిల్లీ అదే చర్చ, పంజాబ్ అదే చర్చ, ఆమ్ ఆద్మీ పార్టీ. తెలంగాణలో ఇదే చర్చ. నిన్న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి అమ్మాయికి ఈడీ నోటీసులు. అంటే అక్కడ ఇంకో పార్టీ కూడా ఇక వాళ్ళు పాపం ఈడీ గురించే మాట్లాడాలి. అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ అంతా ఈడీ గురించే చర్చ పెట్టాలి. ఈ మొత్తం నెల ఇది నిన్నటి వార్త. పినరాయి విజయన్ గారి కుమార్తె, కేరళ ముఖ్యమంత్రి గారి కుమార్తె గారి మీద ఈడీ నోటీసులు. ఇంకోవైపు ఆర్జేడీ, ఇది కూడా ఇదే నెలలో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కీలక నాయకుడు, ఆర్జేడీకి సంబంధించిన నాయకుడు, ఆయన మీద ఈడీ నోటీసులు, ఆయన మీద ఈడీ దర్యాప్తు. శివసేన అభ్యర్థి నామినేషన్ వేసిన కొద్ది గంటలకే ఈడీ నోటీసులు వచ్చినాయి. ఆయనకు శివసేన నుంచి ఎంపీ టికెట్ ఇట్లా ప్రకటించగానే అటు నామినేషన్ వేసి రాగానే ఇమీడియట్గా ఈడీ నోటీసులు వచ్చినాయి. ఇది మహారాష్ట్ర.